శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మూవీ అయితే విజయ్ దేవరకొండ గారికి బిగ్ కంబ్యాక్ అనమాట. అంటే ఎలివేషన్లో కోరుకుంటాం, దాని తర్వాత ఆయన దగ్గర నుంచి రొమాన్స్ కోరుకుంటాం, దాని తర్వాత బెడ్రూమ్ అవి కోరుకుంటాం. అవి ఏ కోరుకోదండి ఈ సినిమాలో. దే ఆల్ ఆర్ బిలింగ్ ఏ గుడ్ స్టోరీ అనమాట. స్టోరీని నమ్ముకున్నారు, సినిమా హిట్ అయింది. స్టోరీని నమ్ముకున్నారు అంటే మన యుగానికి ఒక్కడు సినిమా చూసారా, రాజుకు సంబంధించి కావచ్చు, దాని తర్వాత కాంతారావు సినిమా రాజు సంబంధించి కావచ్చు, అలా అవుతామంట. 1920 శ్రీకాకుళంలో మొదలైన కథ అని ఫస్ట్ స్టార్టింగ్లోనే పడిద్ది అనమాట. 1990s హైదరాబాద్లో మన విజయ్ దేవరకొండ గారు అయితే ఉంటారు. దాని తర్వాత ఏం జరుగుతుంది స్టోరీ అని చెప్పి బీజం ఇది మల్టీప్లెక్స్ కాబట్టి అట్లా ఉందనమాట. మాస్ థియేటర్కి వెళ్ళారనుకో, కొత్త ర్యాంప్ అనిరుద్ గాడు బాయ్ మామూలు ఉంటాడు, ఇంతే ఉంటాడు అనమాట. మన ఇక్కడ కూడా జరిగిందిగా ప్రీ రిలీజ్ ఈవెంట్, వినో మీ బక్కుడు అని చెప్పాడు కదా. ఇచ్చిపడే చెప్పాల్సిన అవసరం లేదు ఎలివేషన్స్. కాకపోతే ఒక సాంగ్ ఉండదు, ఆ సాంగ్ కొద్దిగా మిస్ చేశారనమాట భాగ్యశ్రీ గారితో. భాగ్యశ్రీ గారికి క్యారెక్టర్ కూడా కొద్దిగా ఉంటే బాగుంది అనిపించింది అనమాట. అన్న ఇప్పుడు ఒకటన్నా ఇది కేజీఎఫ్ సలార్ లెవెల్లో ఉంది అనుకోవచ్చా మూవీ? కేజీఎఫ్ సలార్ లెవెల్లో అంటే ఆ టైప్ ఆఫ్ ఏం లేదు కానీ ఓకే, దాన్ని తలపించే విధంగా అయితే ఉందన్నమాట. ఓకే ఫైన్ భయ్యా. ఒక చెప్తా అయితే ఏంటంటే విజయ్ దేవరకొండ గారు కూడా మిగతా అభిమానులు ఎలా కోరుకుంటారంటే విజయ్ దేవరకొండ గారిది ఎలివేషన్లు కావాలి, ఆ టైప్ ఆఫ్ గౌరవం ఉంటామంట. అంటే ఆయన సినిమాని నమ్మాడు అనమాట. సినిమాని నమ్ముకొని సినిమా ప్రొవైడ్ చేశారు, అట్లుంది అనమాట. వేరే లెవెల్ ఉంది. ఉన్నాయి భయ్య. లాస్ట్ లో అంటే ఫస్ట్ లో అంటే ఆయన స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్ సీన్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కేసు, సత్యదేవ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కేసు, విలన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కేసు ఏముందనమాట. చెప్పాను కదా, దే ఆల్ ఆర్ బిలీవింగ్ ఏ గుడ్ స్టోరీ అనమాట. స్టోరీని నమ్ముకుంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. అంటే విత్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా అనుకుంటారంటే విజయ్ దేవరకొండ అంటే అలా పడిపోయింది అనమాట. అంటే ఈయన ఇవే క్యారెక్టర్ చేస్తాడు, బోల్డ్ సీన్స్ అవి సంథింగ్ ఇవి చేస్తాడు అని ఉన్నది అనమాట. అది ఏం లేదనమాట. ఓ స్టోరీని నమ్ముకుంటే ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది, సినిమాని చూస్తే వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. భయ్యా అంగా నడుతుంది కదా సినిమా, చూద్దాం, విల్ సీ. నాకైతే నచ్చింది సినిమా విత్ ఫ్యామిలీ. అంటే చెప్పాం కదా ఫ్యామిలీ వాళ్ళు ఎలా సంథింగ్ వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆలోచిస్తారు. స్టోరీ నమ్ముకుంటే ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది, వెళ్ళి చూడండి అనమాట. మన రాజుకు సంబంధించి ఎలా వచ్చింది లాస్ట్ స్టోరీ. ఎమోషన్స్ ఎలా ఉన్నాయన్న భయ్యా? సత్యదేవ్ గారిది ఎమోషన్స్ ఉంటుంది అసలు. సత్యదేవ్ గారిది, విజయ్ దేవరకొండ గారిది ట్రైలర్లో అలాంటి చూసాను అనమాట. జైల్ సీన్ లో ఆయన పట్టుకుని సత్యదేవ్ గారు ఇలా పట్టుకుని విజయ్ దేవరకొండ ఉంటామాట. అది చైల్డ్హుడ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి లింక్ చేస్తాడు అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేస్తారు అన్న అంటే అని చెప్పి అసలు క్రయింగ్. మీ టు ఆల్సో బ్రో. విజయ్ దేవరకొండ కమ్ బ్యాక్ సూపర్. ట్రోల్ చేసే బ్యాచ్, నెగటివ్ బ్యాచ్ పండుకుంటారు. సూపర్ ఉంది బ్రో. తెలుసు కదా మీకు అనిరుద్ బీజిఎం ఎట్లా కొడతాడు. దేవర్లో ఉన్నంతగా లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏ సినిమాకి ఎట్లా ఉండాలో అట్లనే ఉంటుంది భయ. అదే ఇదే కంపారిజన్ ఏం లేదు. అన్ని డిపార్ట్మెంట్స్ ఈక్వల్గా వర్క్ చేసినాయి బ్రో. పిచ్చెక్కిపోయింది. అంటే బీజిఎం బాగుందా, మూవీ బాగుందా, యాక్టింగ్ బాగుందా, స్టోరీ బాగుందా? యాక్టింగ్ బాగుంది, మూవీ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, పిచ్చెక్కిపోయింది మూవీ. కొండన్నకి 7 కొండల స్వామి వెంకన్న ఆశీస్సులు ఉన్నాయి. జనసాంద్రత అర్థమవుతుంది, జనాల ఆశీస్సులు కూడా ఉన్నాయి. సినిమాతోని అన్న టాప్లో కూర్చోవడం ఖాయం. నీ అక్క తగ్గేదేలే అన్న. ఇది వచ్చేసి మన హీరోయిన్కి స్కోప్ లేదు అని చెప్పేసి అన్నారు. ఓన్లీ గ్లామర్ డోస్కొని పెట్టారు. హీరోయిన్ స్కోప్ కాదు, కథ ఏదైతే అవసరం ఉన్నదో హీరోయిన్ ఖచ్చితంగా అక్కడ వాడుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు దీంతో. అంటే కేజీఎఫ్ సాలార్ లెవెల్లో ఉందా సినిమా? ఎస్, అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాంటి విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కనబడతాయి. సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవాలి. ఓన్లీ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ వరకే ఉందా, లేకపోతే సినిమా కూడా ఆ లెవెల్లో కథ ఉన్నా చూసిర్రా? ఆ కథే ఈ సినిమా హీరో. ఆ సినిమా కథకి తగ్గట్టు విజయ్ కొండన్న కూడా మస్తు చేసిండు. అనేది ఇప్పుడు సినిమా బాగాలేదనే వాళ్ళకి ఏం చెప్తారు? సినిమా బాగాలేదనే వాళ్ళకి ఏం చెప్తాం? కొండన్న ఎలాంటి వాడు అంటే నిజంగా కొండ లాంటిదే. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడినా మనమే తక్కువ అవుతాం, కానీ కొండన్న తక్కువ వాడు. కొండ ఇవ్వడానికి మంగదు అంతే. కానీ ఒకటన్నా ఇప్పుడు అయితే ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లలో చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఓవర్గా మాట్లాడి ఇప్పుడు మాట్లాడలే అంతే కదా. ఇప్పుడేం మాట్లాడలే. ఇప్పుడు అందరు అనేది ఏంది, ఇంతకుముందు టేబుల్ మీద కాలు పెట్టిండు అదే కదా. కానీ ఇప్పుడు పెట్టాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ అన్న పైననే ఉన్నాడు. అర్థమైందా? పైన ఉన్నాడు, కాలు పైన పెడతా ఏది మన పుష్పాలు అంటాడు కదా, అదే పెట్టాల్సిన పని లేదు. అదే ఎమోషనల్ ఇంట్లో కూడా ఉంటుంది. చెప్తున్నా కదా,
నువ్వు సినిమా చూసేది ఒక తమ్ముడు అయితే అన్న ఒక సినిమా చూసేది తమ్ముడు అయితే ఒక అన్న నీకోసం నీకు వస్తుంది. సినిమా చూసేది ఒక అక్క నీకు అనిపిస్తుంది.